ఇప్పుడు మన ముందు స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు జబర్దస్త్ నుండి అనసూయ గారు. ఏంటి నమ్మరా? అయితే లెట్స్ కాల్ పంచమ్మక్ చంద్ర యాక్టింగ్. అనసూయ రష్మి డాన్స్ చేస్తే జబర్దస్త్ స్టేజ్ సరిపోదు, చూసే వాళ్ళ కళ్ళు సరిపోదు. నీ ఒళ్ళు కూడా సరిపోదు పొట్టిదానా. నవరాలు పంచలేయాలంటే నువ్వే, నాన్సింక్ లో యాంకరింగ్ చేయాలంటే నువ్వే. ఫ్యూచర్ లో నీ గోల్ ఏంటి? గోల్ అంటే ఉంటది గోలు. ఈ గోల్ కాదు, గోల్ ఉంటాయి. నా మీద వేసావు చూడు గోలు. రేపో మాపో రోజా గారు మినిస్టర్ అవుతారు, ఆ చేరేలాగో ఖాళీ అవుద్ది కదా. ఎప్పుడు చూసినా పక్కోడు ల్యాండ్ మీద కన్ను పొట్టిదానికి. పెద్ద ల్యాండ్ మాఫియావే నువ్వు. అది కాదే అనసూయ, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అలాగని పక్కింటోడు దీపాన్ని ఆడిపోద్ది. అలాగని పక్కలు వేసుకున్న మేకలు తెలిపేద్ది. రష్మి అనసూయ ఇంత చక్కగా ఉంటారు, అక్క చెల్లెల్లా ఉంటారు కదా. మరి చూసే వాళ్ళు ఎందుకే వీళ్ళు ఎప్పుడు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కొట్లాడుకుంటారు అంటారు, ఎందుకే అలా? స్తంభం అన్నప్పుడు కరెంట్ వైర్లు, సెలబ్రిటీ అన్నప్పుడు పుకార్లు, కామన్ పట్టించుకోకూడదు అంతే కదా. అనసూయ నేను ఒకటి అడుగుతా. ఏంటే? నేను నీ ప్లేస్ కబ్జా చేశాను కదా, నీకేం కోపం రాలేదు నా మీద? నిజం చెప్పను అబద్ధం చెప్పని? నీ జీవితంలో ఎప్పుడైనా నిజం చెప్పావా? ఒక్కరోజైనా చెప్పు. నీ మీద ముందు చాలా కోపం వచ్చింది నాకు. ఎందుకలా? ఈ దొంగ ముఖం దేంది గిట్ల చేసిందని. నేను 4 రోజులు ఇంట్లో కూర్చుంటే ఇది వచ్చి నా చైర్లో కూర్చుంది ఏంటని రోజు పొద్దున్నే కాఫీ తాగి బీపీ టాబ్లెట్ వేసుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. దానికి ఏడవడం ఎందుకే? ఏడవరానే, ఏడవరా. చెట్టు నాటింది ఒకరైతే కాయలు తినేది ఇంకొకరా, రాజ్యాన్ని కట్టింది ఒకరైతే రాజ్యం వెళ్ళేది ఇంకొకరానే. దానిలో ఉంది, ఆ రాజ్యంలో నీకు కూడా ఒక రూమ్ ఇచ్చారు కదా. రాజ్యాన్ని రాజుకి రాజ్యంలో ఒక రూమ్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? పచ్చిమిర్చితో ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు ఉంటది. ఇక్కడేమో రాజు రాణులు హ్యాపీగా నవ్వుకుంటూ కూర్చున్నారు. రాజ్యంలో ఏం జరుగుతుందో రాజు రాణికి మొత్తం తెలుసు. ఏదో గోల్డ్ మెడల్ ఇచ్చేటట్టు నవ్వుకుంటూ కూర్చున్నారు కానీ రాజ్యాన్ని మాత్రం సరిదిద్దట్లా. సరే అనసూయ, మనం ఎప్పుడు కలిసే ఉండాలి. గతం గతః వచ్చే. అబ్బో, సప్త సముద్రం కలిస్తే కానీ నేను మాత్రం నేను కలిసి అక్క అక్క అని చెప్పి అట్టే బొక్క పెట్టావి నువ్వు. గతం గతహానా, నేను కొద్దిగా అలర్ట్ లేకపోతే నా గతమే లేకుండా చేసేదానివి నువ్వు. నేను ఇచ్చే షాక్ తో నువ్వు మణిపూర్ వెళ్ళిపోయి పానీపూరి అమ్ముకోవాలి. అవునే, అసలు నీకు గతమే లేకుండా చేద్దాం అనుకున్నానే, బతికిపోయావు. 2 రాజ్యాల్ని సింగిల్ హ్యాండ్ తో ఏలుతుంటే మధ్యలో ఎలకదా దూర గులకమందానా. నీ వచ్చిన తర్వాత నాకు మనశ్శాంతితో పాటు మనీ కూడా పోయింది. మనశ్శాంతి లేకుండా పర్లేదు, మనీ లేకుండా నేను తట్టుకోలేనే. నేను మణిపూర్ వెళ్ళడం కాదే, నిన్ను భోజ్పూర్కి పంపించి హీరోయిన్ అమ్మ క్యారెక్టర్ ఇస్తాను నీతో. లక్ష్మి, మనసులో నువ్వేమని అనుకున్నావే? నువ్వేమని అనుకున్నావా? నేనేమనుకుంటానే మరి అసలు ఏమనుకుంటా? ఇలాంటి చెల్లెలు నాకెందుకు పుట్టలేదు అనిపిస్తుంది నిన్ను చూస్తే. నీకు చెల్లిగా పుట్టను రష్మి, జన్మాలైనా నీకు చెల్లిగా పుట్టలే పుట్టను. వచ్చే జన్మలో నీ కడుపులో పుడతానే. కడుపు మీద కొట్టి కడుపులో పుడుతుందంట. ఉంగరం చాలా బాగుంది, ఎక్కడిది? ఏది ఒకసారి చూస్తాను. వద్దే రాదే ఇది, నేను లాక్కుంటాను కదా. వద్దే. ఈ లాక్కునే దరిద్ర పాలాట ఎక్కడి నుంచి వచ్చి చచ్చిందా నీకు? ఈ లాక్కునే అలవాటు లేకపోతే ఈరోజు ఈ పోషన్లు ఉండేదానే కాదులేవే. ఇదిగో నా ఉంగరం నాకు ముందు ఉండండి బాబు గారు, నా చేతికే బాగుంది కదా. చూడు, నా చేతికే బాగుంది అన్నారు. ఇప్పటివరకు నా తల మీద పెట్టిన చేసాగా నా ఉంగరం నాకు. తొక్కలో ఉంగరం నేను లాక్కోవాలనుకుంటే 100 ఉంగరాలు లాక్కుంటాను. బోడి ఉంగరం. బోడిగిడు అంటే కోడి ముఖం దానా? అసలు నీ నోట్లో నోరు పెట్టాను చూడు. నాది బుద్ధి తక్కువే. నా నోట్లో నోరు కాదే, నీ నోట్లో నోరు పెట్టుకుంటే మేనోళ్ళలో ముక్కు పెట్టడం. ఏమన్నావే? రౌడీలా అభియాన్ చేస్తుంది పొట్టిది. నిన్ను చూసి నేర్చుకున్నాను రౌడీని. అసలు నిన్ను కాదే, నీ ఇంటి పక్కన నా ఇల్లు కొన్నా చూడు, నా మొగుడిని అనాలి. అర్థమైందా? నా మొగుడు కూడా కొన్నాడే, వాడిని కూడా పిలుస్తాను, వాడిని అడుగుతాను నిలదీసి. నువ్వు బయటికి రా, నువ్వు ఉన్నా చచ్చా బయటికి రాను ఒకసారి. దాని ఇంటి పక్కన
పక్కన ఇల్లు ఎందుకు కొన్నావు నువ్వు? దాని ఇంటి పక్కన నువ్వు ఇల్లు ఎందుకు కొన్నావు? మీరే కదా అక్క చెల్లెళ్ళ కలిసి ఉంటానంటే పక్క పక్క ఇల్లు కొనుక్కున్నారు. వాటర్ డ్రమ్ లో ఉంటుంది, అది నాకు చెల్లెలేంటి? తారడప్ప మొహల్లా ఉంటుంది నాకు అక్షంటి. ఏమన్నా పొట్టి కంత్రి కంత్రిది అసలు కూడా కనికారం లేదు దీనికి, అసలు సీనియర్ అని. ఎందుకు కనికరం ఉంటుంది? సీనియర్ మాటకు వస్తే అప్పారావు కూడా సీనియరే. నన్ను అప్పరావుతో పోలుస్తావా నువ్వు? నీ కప్ప మొహానికి అప్పారావుతో కాకపోతే ఆలియా భట్తో పోలుస్తారా? నిన్ను కొట్టి ముఖం దాన్ని బెదిరిస్తుంది బెదిరిస్తుంది. దేవుడు నిన్ను చూసుకుంటాడు. బాండికి జిడ్డు తగులుకున్నట్టు పక్కన నన్ను తగులుకుంది, జబర్దస్త్ తగులుతుంది. ఎప్పుడు పోతుందో ఇంట్లో పద. 2 రాజ్యాల్ని సింగిల్ హ్యాండ్ తో వెళ్తున్నాను. మళ్ళీ నా 2 రాజ్యాలు నాకు వచ్చేంత వరకు పట్టు వదలను. నల్ల పిల్లి ఎదురొస్తైనా బయటికి వెళ్ళొచ్చు, కానీ దీని ముఖం చూసామనుకో అసలు బయటికి వెళ్ళలేం, పైకి పోతాం. అలాంటి ముఖం దాంది. అనసూయ అంటే ఐస్ క్రీమ్ అనుకుంటున్నావు నువ్వు. అనసూయ అంటే ఆను బాంబే. ఇస్తా నీకు మామూలు టిస్ట్ ఇవ్వను. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ముగ్గేసింది, తొక్కల ముగ్గు. ఈ ముగ్గు చూస్తుంటే నాకు భరతనాట్యం నేర్చుకోవాలను. నాకు భరతనాట్యం వచ్చింది కానీ పాపం దీని ముగ్గే చెడిపోయింది. నా ముగ్గు నాకు తెలుసు ఇదంతా కంత్రిదానే పనే అని. నా ముగ్గు తొక్కిన వాళ్ళ కాలు చేతులు పడిపోను. నా ముగ్గు తొక్కిన వాళ్ళ జుట్టు ఓడిపోయి బట్టతల రాను. నా ముగ్గు తొక్కిన వాళ్ళ ఫేస్ కి మేకప్ వేసుకుంటే ఫేస్ ఎలర్జీ రాను. ఎవరే తిడుతున్నావు? నిన్నే తిడుతున్నాను. నా ముగ్గు ఎందుకు తొక్కావా నువ్వు? నిన్నే తొక్కా. నీ ముగ్గో లెక్క మళ్ళీ తొక్కా. నీకు తొక్కడం తప్ప యాక్టింగ్ తెలుసా, యాంకరింగ్ తెలుసా? నాకు యాంకరింగ్ మాత్రమే తెలిసే, నీలాగా ఊరంతా యాక్టింగ్ చేయడం అస్సలు తెలియదు. ఏమన్నా చూడండి చూడండి. రోజా గారు మీరు ఏమన్నారు అసలు? రోజా గారు మనందరం కలిసి ఉందాం అని మీ పక్కన నాకు ఫ్లాట్ తీసుకున్నారు, కానీ మీతో టార్చర్ అయిపోయింది నాకు. నాగబాబు గారు మన ఫ్లాట్ పక్కన ఫ్లాట్ కొంటానని అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. ఆయన బతికిపోయారు, నేను మీకు దొరికిపోయాను. ఎలక ముఖం చూడండి మేడం, అసలు సీనియర్ రెస్పెక్ట్ లేదు. ఎవరితే ఎలక? నువ్వే గిలక ముఖమే. అసెంబ్లీలో మైకిల్ కోసం కూడా ఇలా కొట్టుకోలేదే, యాంకరింగ్ కోసం ఇలా కొట్టుకు చేస్తారంటే. ముగ్గు ముగ్గు లేదు, పొయ్యిలో పొక్కు లేదు. అలా పెట్టండి గడ్డి దానికి. మీకు ఇలా కదే, మీ ఇద్దరు నా కొత్త ప్రోగ్రామ్ కి రండి. మేము కలిసిపోయాం. స్మైల్ స్మైల్ స్మైల్. మేము కలిసిపోయాం. ఓకేనా? ఓకేనా? ఇద్దరు కలిసి నా మెడ తీశారు కదే. రష్మి, అను ఏయ్ ఏం చేస్తున్నావే? గోర్లకు పెయింట్ వేసుకుంటున్నానే. నేను వేస్తాందా? నీకెందుకు వేసినామా? నా బంగారు చెల్లికి గోర్లకు పెయింట్ నేనే. నీ ప్రేమ చూస్తుంటే భయంగా ఉంది. మేము ఎప్పుడు ప్రేమగానే ఉంటాం, మీ దిష్టి పెట్టడం వల్లే ఇలా కొట్టుకుంటున్నాం. అను ఈ శారీని ఎప్పుడు చూడలేదే, చాలా బాగుంది. ఎప్పుడు కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు? మొన్న బెంగళూరులో కొన్నానే 15,000. 15,000? అవును. ఇంకో 1000 రూపాయలు ఇస్తే కొత్త చీర వచ్చేది కదే. అంటే ఇది పాత చీర నానే. ఏ ఊరుకో, నీ మొహానికి ఎప్పుడైనా 15,000 పెట్టి చీర కొన్నావా? చెప్పు పిసినారు మొహం దానా. ఎవరే పిసినారు దాని? ఎలక ముఖం దానా ఎవరే పిసినారు? అస్టెంట్ పెట్టాతో ఐస్ క్రీమ్ కొనే ముఖం నీది, నన్ను పిసినారు అంటావే నువ్వు? నేను అసిస్టెంట్ బేటాతో ఐస్ క్రీమ్ కొంటానే, నువ్వు డ్రైవర్ బేటాతో మేకప్ స్టిక్లు స్టిక్ ఎంత నాన్ స్టిక్. నిన్ను ఏమన్నా అమ్మాయిలు మళ్ళీ మొదలెట్టారు. తీసుకెళ్ళిపోరా. అమ్మా మీరు ఏదో ఒకటి చేయండి రోజా గారు. ఏంటో చేసేది? వాళ్ళిద్దరి మధ్యలో దూరినందుకే ఇటు మెల్ల తిప్పలేకపోతున్నాను రా. జడ్జిమెంట్ చైర్ లో కూర్చోవలసిన దాన్ని వాళ్ళిద్దరి వల్ల ఇలా వీల్ చైర్ లో కూర్చున్నాను రా. ఆగండి, మీరు అలా కాదు. మీ ఇద్దరు నా కొత్త ప్రోగ్రామ్ కి రండి.
మేము జీవితంలో కొట్లాడుకోవడం మేడం. ఎప్పుడు కొట్లాడుకొని కలిసే ఉంటాం. అక్క చెల్లెలు అక్క చెల్లెలా ఉంటాం మేడం. వాళ్ళిద్దరు కలిసిపోయినట్టున్నారు మేడం. దున్నపోతే ఈనిందని చెప్పినా నమ్ముతాను కానీ వాళ్ళిద్దరూ కలిశారంటే మాత్రం నేను నమ్మను. అర్జెంటుగా మన ఇల్లు అమ్మేయాలరా. ఇప్పటికిప్పుడు ఇల్లు అమ్మేస్తానంటే ఎవరు కొంటారు మేడం? తక్కువ రేటుకైనా నాగబాబు గారికి అమ్మేద్దాం. ఏది ఫోన్ ఎలాగివ్వు. హలో నాగబాబు గారు, ఒకసారి ఇంటికి రండి సార్. ఏంటి రోజు ఎలా రమ్మన్నా? మీరు ఇల్లు కావాలన్నారు కదండి. అవును. నా ఇల్లు చాలా తక్కువ రేటుకి అమ్మేస్తున్నాను బాబు గారు. తీసుకోండి బాబు గారు. ఎందుకు రోజు ఇల్లు అమ్మేస్తున్నావు? పిల్లలకి స్కూల్ కి చాలా దూరం అయిపోతుంది, అందుకే బాబు గారు. ఎరా అవును సార్, అవును సార్. మెడకేమైంది రోజా? రాత్రి నిద్రలో పట్టేసింది బాబు గారు. ఎరా అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే ఓకే సరే. బాబు గారు ఏమి మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు ఏంటండి? రోజా, నా చెవులు ఏమన్నా రోజా పువ్వు కనపడుతుందా నీకు? నువ్వు ఉంటున్న ఇల్లు ఇది వరకు నాది. నేను మధ్యలో ఎవడో బ్రోకర్ గడితో నీకు అమ్మిస్తే సగం రేటుకి వచ్చింది కదా అని చెప్పని సంకలు గుద్దుకొని మరీ తీసుకున్నావు. ఏంటి ఈ మేడ నిద్రలో పట్టేసిందా? ఈ పిచ్చ మొహాలు ఇద్దరు చేసే గోలకి రాత్రులు నా మెడ ఎన్నిసార్లు పట్టిస్తే తెలుసా? మెడ ఏంటి అప్పుడప్పుడు చేతులు కాలు కూడా ఉంగిపోయాలి కొట్టే కొట్టులకి. రోజా, నీకు ఇప్పుడు మెడే పట్టింది, తర్వాత చాలా పడతాయి చూసుకో, సరేనా? జాగ్రత్త, ఎంజాయ్ చెయ్యి. బాబు గారు ఎంత మోసం చేశారు బాబు గారు. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఏది జరుగుతుందో అదే చూడు. 50 కాదు 100 years లో కూడా నేను అని అనసూయ ఇలా కనిపించు. హ్యావ్ సమ్ ఫ్యాషన్ సెన్స్ గైస్. అసలు ఏంటిది రోజా గారు, ఇలా జరగచ్చా? జరుగుతుందా? జరుగుతూనే కదా వచ్చింది. నిప్పులేందే పొగ. ఇలాంటి ఒక థాట్ బయటకు వచ్చిందంటే ఎక్కడో వాళ్ళకి ఏదో తెలిసి ఉండాలి. కానీ ఇలా చీరల్లో ఉండాలి మిడ్డీలు. మిగతాదంతా ఓకేగా? మీతో అంతా ఓకే. ఓకే వేణు, చాలా రోజుల తర్వాత మళ్ళీ జబర్దస్త్ రావటం చాలా బాగుంది. అండ్ రావటం ఫుల్ ఫైర్ తో రష్మి క్యారెక్టర్. కానీ మధ్యలో రోజా ఏం చేసింది? అలా మెడ తిప్పేశారు. మీ మీద దెబ్బ పడేసరికి తట్టుకోలేకపోయా. కానీ బాగుంది సరదాగా. బాబు సార్, నేను ఏనాటి నుంచో ఊహిస్తున్నటువంటి ఒక విజువల్ ఈరోజు కళ్ళ ముందు కనిపెట్టేసాడు చంద్ర. అనసూయను రేష్మి కలిసినప్పుడల్లా వాళ్ళ ఆప్యాయతలు పొంగి పొర్లుతుంటాయి. వెనకాల తిరిగి ఇచ్చేసారు చూడు ఒక షాట్, అది నిజం. కానీ బాగా చూపించారు. మధ్యలో రోజా బలైపోయింది పాపం. కానీ మీరు నన్ను కాపాడాల్సింది, నన్ను ఇరికిచ్చి వెళ్ళిపోయారండి బాబు గారు. ఒక ఆడదానే కాబట్టి తోటి ఆడవాళ్ళ యొక్క అది తీసుకోగలం, మేము మగవాళ్ళని తీసుకోలేం. ఆ ప్రజలు బాగా చేసావు చంద్ర, మంచి ఎంటైన్ చేసావు నువ్వు వేడు.